సో చాలాసార్లు ఇష్యూస్ వచ్చేది ఎలా ఉంటుందంటే, మీరు ఇందాక వీడియోలో చూసినట్టు టమ్మీ టక్ ఎలాంటి ప్లేస్లో అయినా చేయించుకునే ప్రొసీజర్ కాదు. ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఏ గుడ్ ఫెసిలిటీ వేర్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ ఆర్ దేర్ అండ్ స్టెరిలిటీ మెయింటైన్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న పరిస్థితుల్లోనే చేయించుకోవడం ఉత్తమం. ఎందుకంటే మీరు ఇందాక వీడియోలో చూసినట్టు పోస్ట్ టమ్మీ టక్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ల వల్ల తనకి ఆ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న టిష్యూ తీయాల్సి వచ్చి షీ ఎండెడ్ అప్ విత్ ద డిఫెక్ట్. సో ఆ డిఫెక్ట్ని కరెక్ట్ చేయడానికి మళ్ళీ మల్టిపుల్ ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది అండ్ షీ ఆల్సో లాస్ట్ హర్ అంబిలికస్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాల్సి ఉంటుంది అంటే రీడూ చేయాల్సి ఉంటుంది మొత్తం. అట్ ద సేమ్ టైం న్యూ అంబిలికస్ అంటాం, కొత్తగా నావెల్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్. సో ఆఫ్టర్ గెటింగ్ ద టమ్మీ టక్ డన్ ఇవన్నీ చేయించుకోవాల్సి రావటం అనేది ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే better to get it done by a qualified plastic surgeon who is trained and is regularly doing tummy tucks.